జింగ్సు తల పగలగొట్టి చంపేస్తాడు కదా వాళ్ళ నాన్న. తర్వాత వాళ్ళ కొడుకు బాడీని ఒక సూట్ కేస్‌లో పెట్టి లాక్కొని పోతూ ఉంటాడు. అది చాలా వెయిట్ ఉండడం వల్ల బరువు మోయలేక కింద పడిపోతాడు. తర్వాత జింకు చెయ్యి బయటికొస్తదనమాట సూట్ కేస్‌లో నుంచి. బ్రతికున్నాడా అనేసి చూస్తాడు వాళ్ళ నాన్న. అది చాలా స్కారీగా అనిపిస్తది. లైక్ పల్స్ చూస్తాడు. అప్పుడైతే ఏముండదు. ఇంకా వాళ్ళ డ్యాడీ వచ్చేసి రిలాక్స్ అవుతాడు. తర్వాత సడన్‌గా ఆ సూట్ కేస్‌లో నుంచి చెయ్యి బయటకొచ్చి వాళ్ళ నాన్నని పట్టుకుంటాడనమాట జింకు. వాళ్ళ నాన్న చాలా ప్రయత్నిస్తాడు జింకు నుంచి విడిపించుకోవడానికి. ఎలాగోలా విడిపించుకుంటాడు. బట్ జింకు మాత్రం సూట్ కేస్‌లో నుంచి బయటికి రావటానికి బాగా ట్రై చేస్తాడు. అప్పుడే మనకి టైటిల్ పడుతుంది. 'ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్' అని. మొత్తం జాంబీస్ ఇమేజ్ చూపిస్తారు. నెక్స్ట్ మనకి ఒక స్కూల్ చూపిస్తారు. అక్కడ స్టూడెంట్స్ క్లీన్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్కూల్‌ని. ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, స్కూల్‌లో అన్ని రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. తర్వాత మనకొక కెమిస్ట్రీ ల్యాబ్‌ని గూడా చూపిస్తారు. అప్పుడు ఇంక క్లీన్ చేసి అందరూ బయటికెళ్ళిపోతూ ఉంటారు. బట్ అందరూ వెళ్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి అప్పుడే నిద్ర లేచి బయటికెళ్ళిపోతూ ఉంటది. కానీ తనకి ఒక చిన్న అలజడి వినిపిస్తదనమాట. ఇంకా ఆ రూమ్‌లోకి ఎళ్లి చూస్తది లోపలికెళ్ళి. ఒక మెటల్ బాక్స్ కదులుతూ ఉంటది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఒక ఎలుక ఉంటదనమాట. అదే ర్యాట్. ఎలుకని బయటికి తీయడానికి ఈ అమ్మాయి చాలా ట్రై చేస్తుంది. మెటల్‌కి చిన్న హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్‌లో చేయి పెట్టి ఇలా రా, ఇలా రా అంటూ ఉంటది. బట్ ఈ ఎలుక ఏం చేస్తదంటే ఆ అమ్మాయిని కరుస్తది. ఇంతలో ప్రొఫెసర్ వస్తాడు. ప్రొఫెసర్ వచ్చి ప్రొఫెసర్ ఎవరో కాదు జింక్యూ వాళ్ళ నాన్ననే. అది చూసి జింక్యూ వాళ్ళ నాన్న అమ్మాయిని అడుగుతాడు, "ఏం చేస్తున్నావు ఇక్కడ" అనేసి. "ఏం లేదు సార్, ఈ ఎలుక నన్ను కరిచింది. చాలా నొప్పిగా ఉంది. నేను వెళ్తా" అని చెప్తుంది ఆ అమ్మాయి. అమ్మాయి బయటికి వెళ్తూ ఉంటే ప్రొఫెసర్ ఆ అమ్మాయిని లోపలికి లాక్కుంటాడనమాట. లాక్కొని డోర్ మూసేస్తాడు. స్టూడెంట్స్ ఇంకా స్కూల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ రెస్టారెంట్‌కి వెళ్ళి డిన్నర్ చేయాలి అని అనుకుంటారనమాట. అక్కడ బాగా హ్యాపీగా ఫన్నీగా అందరూ భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళు. సడన్‌గా ఒక అమ్మాయి స్టార్ట్ చేస్తుంది. "సైన్స్ టీచర్ గురించి విన్నారా?" అంటుంది. "ఎందుకు అలా అడుగుతున్నావని" ఇంకో ఫ్రెండ్ అడుగుతాడు. "ఆయన దగ్గర ఎగ్స్ వాసన వస్తుంది" అంటుంది. "లేదు, అవన్నీ రూమర్స్" అని ఇంకో ఫ్రెండ్ అంటాడు. ఇంకొక అమ్మాయి "అవును, అది నిజమే. వాళ్ళ అబ్బాయి కనిపించకుండా పోయినప్పటి నుంచి కొన్ని డేస్ ఆయన స్కూల్‌కి రాలేదు. ఎప్పుడైతే ఆయన తిరిగి మళ్ళీ స్కూల్‌కి వచ్చాడో అప్పుడు చెడు వాసన వచ్చింది. వాళ్ళ కొడుకు మిస్ అయినప్పటి నుంచి కొంచెం కొత్తగా ప్రవర్తిస్తున్నాడు ఈ ప్రొఫెసర్." జింకు చాలా కామ్‌గా ఉండేవాడు. అండ్ కొంతమంది అబ్బాయిలు వాడిని విసిగిస్తూ ఉంటారు పాపం అని ఒక అమ్మాయి అంటది. అండ్ ఇంకొక అమ్మాయి సడన్‌గా సైన్స్ టీచర్ క్లాస్‌లో నుంచి వెళ్ళిపోయాడు కూడా ఒకసారి. అండ్ ఆయన ఒక జీనియస్. జీనియస్‌లు కొంచెం పిచ్చిగానే ప్రవర్తిస్తూ ఉంటారులే. అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేయటం పూర్తి చేసుకుంటారు. తర్వాత అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. తర్వాత మనకి స్కూల్ చూపిస్తారు. స్కూల్‌లో వాచ్‌మెన్ అన్ని రూమ్స్ చెక్ చేస్తూ ఉంటాడనమాట. అంటే నైట్ అయిపోయింది కదా! సో, ఒక టార్చ్ లైట్ పెట్టుకొని అన్నీ చెక్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఉన్నారా అనేసి. బట్ ఎవరు కనిపించరు వాచ్‌మెన్‌కి. కానీ మనకి మాత్రం ఒక అమ్మాయిని కట్టేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అదే జింక్యూ వాళ్ళ నాన్న సైన్స్ ప్రొఫెసర్ కట్టేశాడు కదా ఆ అమ్మాయిని. అదే అనమాట. అది చూపిస్తారు మనకి. నెక్స్ట్ డే అందరూ స్టూడెంట్స్ స్కూల్‌కి వస్తారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఒక అమ్మాయి, అబ్బాయిని ఏడిపిస్తూ ఉంటారు. అది ఇంకో స్టూడెంట్ చూస్తాడనమాట. వాళ్ళు ఆ అమ్మాయిని వీడియో తీపిస్తారు. బ్యాడ్‌గా వీడియో తీపిస్తారు వాళ్ళ ఫ్రెండ్‌తో. ఇంతలో ఇంకో స్టూడెంట్ వచ్చి వాళ్ళని కాపాడి మీరు వెళ్ళిపోండి అని అంటాడు. ఇంతలో ఇంకో స్టూడెంట్ "నీ వీడియో మీ అమ్మకి పంపిస్తా. ఆమె నాకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ కూడా" అని అంటారు. ఇంకా చాలు, ఇద్దరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక క్లాసెస్ స్టార్ట్ అవుతాయన్నమాట. అప్పుడు ఒక టీచరు అడుగుతారు, "ఎవరికైనా హుయాంజు గురించి తెలుసా? ఎవరైనా కాల్ చేశారా?" అని అడుగుతుంది. ఒక అబ్బాయి చెప్తాడు, "మేమిద్దరము ఇంటికి వెళ్ళే ముందు సైన్స్ ల్యాబ్ క్లీన్ చేశాము. ఆ తర్వాత నుంచి నేను చూడలేదు తనని" అని చెప్తాడు. ఓకే, తన గురించి ఎవరికైనా తెలిస్తే అందరికన్నా ముందు నాకు చెప్పండి అని టీచర్ చెప్తుందనమాట. ఓకే మ్యామ్ అని అందరూ స్టూడెంట్స్ చెప్తారు.
ఓకే నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి, బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్తుంది టీచర్. ఇంకా టీచర్ ఏం చేస్తుందంటే సైన్స్ ల్యాబ్ వెళ్ళి ప్రొఫెసర్ని కలుస్తుంది. నా స్టూడెంట్ హియాన్జు నిన్న ఇంటికి వెళ్ళలేదు అంట. అందరినీ అడిగి చూస్తే సైన్స్ ల్యాబ్ క్లీనింగ్ చేసిన తర్వాత నుంచి ఇక ఎవరికి కనిపించలేదు అని అంటున్నారు. మీరు చూసారా తనని అని అడుగుతుంది. నో చూడలేదు అని సైన్స్ టీచర్ చెప్తాడు. ఆ రూమ్లో సడన్గా సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు ప్రొఫెసర్ వచ్చేసి ఎలుక తెచ్చుకున్నాను ఎక్స్పెరిమెంట్ కోసము అని చెప్తాడు. ఆమెకి డౌట్ వస్తుంది, కానీ ఆయన మళ్ళీ నేను లెసన్ చెప్పడానికి రెడీ అవ్వాలి అని చెప్పి కవర్ చేస్తాడు. ఇంకా ఆమె వెళ్ళిపోతుంది. ఇక ప్రొఫెసర్ లోపలికి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తాడు. ఇంజెక్షన్ ఇచ్చా, ఇన్ఫెక్షన్ స్టాప్ అయింది, కానీ ఎక్కువ టైం ఇలా ఉండలేదు అని వీడియో తీస్తూ ఉంటాడు. హియాన్జు ఏమో నన్ను వదిలేయండి, నన్ను చంపకండి అని బ్రతిమాలుతూ ఉంటుంది. కానీ ప్రొఫెసర్ వచ్చేసి నేను చంపట్లేదు అనేసి ఒక ఇంజెక్షన్ చేస్తాడు. ఇంకా ప్రొఫెసర్ వెళ్ళిపోతాడు అనమాట క్లాస్ చెప్పడానికి. క్లాస్లో వైరస్ గురించి క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో హియాన్జు తప్పించుకొని వాళ్ళ క్లాస్ రూమ్లోకి వచ్చేస్తుంది. నన్ను సైన్స్ టీచర్ పట్టుకొని కొట్టేశాడు అని వాళ్ళ టీచర్కి చెప్తుంది. ఇంకా టీచర్ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ హెల్ప్తో ఫస్ట్ ఎయిడ్ రూమ్కి తీసుకొని వెళ్ళిపోతుంది తనని. తర్వాత ఈ అమ్మాయి చెప్తుంది, నాకు ఇంజెక్షన్ ఇచ్చాడు సైన్స్ టీచరు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ టీచర్ ఏం ఇంజెక్షన్ ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, అసలు ఈ ప్రొఫెసర్ ఏంటి హ్యుయాన్జుని ఇలా చేసేసాడు అని అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో హ్యుయాన్జు ఫుల్గా జాంబీగా మారిపోతుంది అనమాట స్లోగా. ఇక హ్యుయాన్జుకి స్పృహ ఉండదు. ఇక ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి పంపిస్తారు. ఇక ప్రొఫెసర్ని పట్టుకొని పోలీస్ వాళ్ళకి అప్పచెప్తారు. ఇంకో సీన్ చూపిస్తారు. హ్యుయాన్జు ఒక డాక్టర్ని కట్ చేసి ఉంటుంది. తను జాంబీలా మారిపోతూ ఉంటుంది స్లోగా. అందరూ ఇంకా స్టూడెంట్స్ అందరూ లంచ్ టైం అయింది అనేసి కెఫ్టీరియాకి వెళ్ళేసి తింటూ ఉంటారు. ఇద్దరు స్టూడెంట్స్ అలా వెళ్తూ నర్స్ని చూస్తారు. ఏంది ఈమె వెనకల నుంచి నడుస్తుంది చెప్పులు లేకుండా అని చూస్తారు. అదేదో డిఫరెంట్గా ఫన్నీగా ఉందనేసి వీళ్ళు వీడియో తీస్తూ ఉంటారు. ఇంతలో నర్స్ వాళ్ళని కొరకడానికి వచ్చి కింద పడిపోతుంది. ఆఫ్టర్ లేచి మరీ కొరుకుతుంది. అలా అందరూ మెల్లమెల్లగా జాంబీస్లా మారిపోతారు. ఇంకొక స్టూడెంట్ టెర్రస్ పైకి ఎక్కి చనిపోవాలి అని ట్రై చేస్తుంది. ఇంకొక అబ్బాయి ఆ అమ్మాయిని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ అమ్మాయి పైకెక్కి లేదు నేను చనిపోవాలి అంటూ చనిపోతూ ఉండగా వీళ్ళందరూ జాంబీస్ అందరూ కిటికీలో నుంచి అందరూ బయటికి వచ్చి మరీ ఒకరినొకరు తింటూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ సేఫ్ అవ్వడానికి పరిగెత్తుతూ ఉంటారు. అలా అన్ని జాంబీస్ కెఫ్టీరియా దగ్గరికి వస్తారు. అందరూ మారిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ మారలేదు.